Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఈ వీకెండ్ థియేటర్ లో ఆడియన్స్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కోసం అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మురారి ఫిల్మ్, కంటెంట్ బేస్డ్ లవర్స్ కోసం కౌంటీ కుర్రాలు ఫిల్మ్, అండ్ మిస్ అయిన ఆడియన్స్ కి కల్కి రాయన్ అండ్ ఇంకా చాలా సినిమాలు థియేటర్స్ లో ఉన్నాయి. వాటి టార్గెటెడ్ ఆడియన్స్ ని సినిమాలు అట్రాక్ట్ చేస్తున్నాయి అండ్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే వీటిలో ఈ వీకెండ్ మురారి కలెక్షన్స్ వైజ్ డామినేట్ చేస్తూ ఉండగా డే 2 నుంచి కమిటీ కుర్రాలు డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. బేసిక్ గా ఇలాంటి కంటెంట్ సినిమాలకి ప్రీమియర్స్ నుంచే టాక్ బయటికి రావాలి. బట్ మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అవడం వల్ల ప్రీమియర్స్ ప్లస్ డే 1 వరకు టైం తీసుకుని ఇప్పుడు పుంజుకుంది ఈ ఫిల్మ్. అండ్ బుకింగ్స్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తూ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో హిట్ స్టాటస్ ని అందుకోబోతుంది ఈ ఫిల్మ్. సో వీటితో పాటు ఇంకొన్ని మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ అయింది. ఇందులో 2 లుక్స్ లో కనిపిస్తున్నాడు వరుణ్ అండ్ అవి చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. మరి ఈ మూవీతోనే కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. మురారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంటున్నా కూడా బుకింగ్స్ లో మాత్రం ఎక్కడ జోరు తగ్గడం లేదు. లాస్ట్ 24 అవర్స్ లో 19,500 టికెట్స్ వరకు సోల్డ్ అయ్యాయంటేనే చెప్పచ్చు. ఈ రోజు సెకండ్ డే రేంజ్ లో డే 2 ని మించిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో డెఫినెట్లీ 10 కోట్ల మార్క్ అయితే టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేద్దామని వెయిట్ చేస్తున్న పీకే ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ని బుక్ మై షోలో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. బుక్ మై షోలో గబ్బర్ సింగ్ ని తరచూ సెర్చ్ చేస్తూ ఉండడంతో ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా 21 డేస్ టైం ఉన్నా కూడా మురారి డే 1 గిల్లీ ఫుల్ రన్ టార్గెట్ గా సెప్టెంబర్ 2 చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. సెప్టెంబర్ 2 మండే రావడం ఒకటైతే సాటర్డే కోసం 5 డేస్ వరకు వెయిట్ చేయక తప్పదు. మరి ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుందనేది అప్పుడే చెప్పలేం. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. కల్కి రిలీజ్ అయ్యి 45 డేస్ కంప్లీట్ అయినా కూడా స్టిల్ అదే ర్యాంపేజ్ ని చూపిస్తుంది ఈ ఫిల్మ్. ఇన్ తెలుగు, హిందీ అండ్ ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 45 డేస్ ని కంప్లీట్ చేసుకోగా తెలుగు స్టేట్స్ లో 295 కోట్ల వరకు గ్రాస్ ని అండ్ వరల్డ్ గా 1059 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా 165 కోట్ల ప్రాఫిట్ తో స్టిల్ గ్రోత్ చూపిస్తూ దూసిపోతుంది ఈ ఫిల్మ్. ఈ రోజు మరోసారి గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండడంతో 46 డేస్ కి గాను 1060 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఎలానో ఇదే మంత్ లో ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో 15 డేస్ నైతే సూపర్ గా కంప్లీట్ చేసుకుంటూ రన్ కంప్లీట్ చేసుకోబోతుంది ఈ ఫిల్మ్. నేచురల్ స్టార్ నాని సరిపోతే శనివారం ఓవర్సీస్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అవగా మూవీ ట్రైలర్ ఈ ఆగస్ట్ 13th రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే ఎస్జే సూర్య ఈ మూవీ ప్లాట్ ని రివీల్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఇక కమిటీ కుర్రాలు విషయానికి వస్తే ఈ సినిమాని ఇప్పటి వరకు ఎవరైనా చూడకుండా ఉంటే మిస్ కావద్దు. రివ్యూ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. నేనైతే ఇప్పటికే 5 టైమ్స్ చూసా. మూవీలో క్యారెక్టర్స్ తో అంతలా రిలేట్ అయ్యా. మరి పైగా మా సైడ్ స్లాంగ్ అండ్ బ్యాక్ టాప్ ని తీసుకోవడంతో ఇంకా బాగా కనెక్ట్ అయింది. ఆ మ్యూజిక్ అండ్ న్యూ ఫేసెస్ అంతా ఫ్రెష్ గా అనిపించాయి. చూడని వాళ్ళు మాత్రం మిస్ కావద్దు. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్ల గ్రాస్, వరల్డ్ గా 1.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగా స్టార్ట్ అవగా డే 2 ఏకంగా తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్ల గ్రాస్ అండ్ వరల్డ్ గా 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ లో ఫ్రైడే వరకు మురారి సినిమా డామినేట్ చేసినా కూడా సాటర్డే డామినేషన్ అంటే కంప్లీట్ గా ఈ సినిమానే అని చెప్పొచ్చు. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 1.75 కోట్ల షేర్ తో దుమ్ములేపగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 20 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.95 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 3.6 కోట్లు దాటింది. వరల్డ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కావడంతో మరో 1,05,00,000 షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. అండ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆ మార్క్ ని దాటైపోతుంది ఈ ఫిల్మ్. సో ఫస్ట్ వీకెండ్ కి హిట్ అయిన కంటెంట్ మూవీస్ లిస్ట్ లోకి చేరబోతుంది కమిటీ కుర్రాలు ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మురారి అండ్ కమిటీ కుర్రాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి గబ్బర్ సింగ్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.